మమ్మీ, డాడీ వచ్చాడా? ఓ, వచ్చేసావా? డాడీ వచ్చాడా? ఇప్పుడే ఎలా వస్తాడు? మీ డాడీ 8 తర్వాతే కదా వచ్చేది. సరే. నేహా, టీ తీసుకురానా? సరే మమ్మీ. ఏమైంది, డల్గా కనిపిస్తున్నా? వర్క్ ప్రెషర్ ఎక్కువైందా? మమ్మీ, నీకు శ్రీధర్ అని ఎవరైనా తెలుసా? శ్రీధరా? ఏ శ్రీధర్? తెలిస్తే చెప్పు. నాకు తెలీదు. సరే, నేను డాడీ వచ్చాకే కనుక్కుంటాను. అసలేం జరిగింది? ఎందుకు ఇలా అడుగుతున్నావు? ఈరోజు నేను ఒక అతన్ని ఇంటర్వ్యూ చేశాను. ఆయన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. ఆయన నన్ను గుర్తుపట్టి మీ డాడీ ఎలా ఉన్నాడని అడిగాడు. అంతేకాదు, ఆయన బిజినెస్లో తన పార్ట్నర్ తనని మోసం చేశాడని, ఆ మోసం చేసిన వ్యక్తి కూడా డాడీకి తెలుసని చెప్పాడు. అందుకే డాడీని అడుగుతాను. ఎవరో ఏదో మాట్లాడారని మీ డాడీని అడుగుతావా? ఆయనేం పిచ్చివాడు కాదమ్మా నేను లైట్ తీసుకోవడానికి. స్వయంగా నేను ఇంటర్వ్యూ చేసిన పెద్ద మనిషి. పైగా నన్ను తెలుసుకో అని అంత దృఢంగా చెప్పినప్పుడు నేను ఎలా తెలుసుకోకుండా ఉండగలను? వద్దు, మర్చిపోయిన విషయాలు మళ్ళీ గుర్తు చేసి ఆయన్ని బాధ పెట్టకు. బాధ పెట్టడమా? అంటే నీకు తెలిసి కూడా నువ్వు చెప్పట్లేదు కదా? చెప్తావా లేక నేను డాడీని అడగనా? ఆయన చెప్పిన ఆ పార్ట్నర్ ఎవరో కాదు, మీ డాడీనే. అవునా? అంటే అతన్ని మోసం చేసింది డాడీనా? లేదు, మోసం చేయలేదు. ఒక్కసారి ఒక తప్పు చేశాడు. దానివల్ల ఒక వలలో చిక్కుకున్నాడు. అసలేం జరిగిందమ్మా? మీ డాడీ శ్రీధర్ అంకుల్ చాలా మంచి స్నేహితులు. కాలేజ్ నుంచి ఫ్రెండ్స్. మీ డాడీ చిన్న కంపెనీలో వర్క్ చేసేవాడు. శ్రీధర్ అంకుల్ మాత్రం ఖాళీగానే ఉండేవాడు. ఒకరోజు మీ డాడీకి ఉద్యోగం పోయింది. ఇంట్లో చాలా కష్టంగా ఉన్నప్పుడు శ్రీధర్ అంకుల్ హెల్ప్ చేశాడు. దాని తర్వాత ఇద్దరూ ఏం మాట్లాడుకున్నారో తెలీదు, కానీ మళ్ళీ జాబ్ కోసం మీ డాడీ తిరగడం ఆపేశాడు. 1 సంవత్సరానికి ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. కొన్నాళ్లకు అది చాలా బాగా రన్ అయింది. మంచి ప్రాఫిట్స్ వచ్చాయి. అప్పటినుంచి ప్రార్థన, వాక్యం వదిలేశాడు. చర్చికి రావడం కూడా మానేశాడు. నేను ఎన్నోసార్లు చెప్పాను. అయినా ఆయన చర్చికి వచ్చేవాడు కాదు. బైబిల్, ప్రార్థన అన్నిటినీ వదిలేశాడు. అయితే ఒకరోజు పాస్టర్ గారు ఇంటికొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్ దయాకర్ గారు. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు, రండి కూర్చోండి. ఈ మధ్య మీరు చర్చికి రావడం లేదు. ఒకసారి మిమ్మల్ని కలిసి మాట్లాడదామని వచ్చాను. అంటే కొంచెం బిజీగా ఉండటం వల్ల రావడం కుదరట్లేదు. సండే మీరు ఫ్రీగానే ఉంటారు కదా? అది ఒకప్పుడు పాస్టర్ గారు. ఇప్పుడు సండే కూడా ఏదో ఒక మీటింగ్ ఉంటుంది. పెద్ద పెద్ద వారిని కలిసే పని కదా, రానని చెప్పలేను. అవును, కరెక్టే. కానీ మనల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన దేవుణ్ణి మర్చిపోతే ఎలా? అయ్యయ్యో, నేనెందుకు మర్చిపోతాను? కొంచెం బిజీగా ఉండటం వల్ల కుదరట్లేదు. అయినా మా అమ్మ, నాన్న, నా భార్య వస్తున్నారు కదా. మీరు కూడా వస్తే బాగుంటుంది. ఎందుకంటే నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. మనం లోకంలో ఉన్నాం. లోకం మొత్తం పాపంతో, సాతాను ప్రభావంతో నిండి ఉంది. మనం వారిలా అవ్వకుండా ఏది మంచి, ఏది చెడు అని గ్రహించగలగాలి. అంటే మనకు పరిశుద్ధాత్మ సహాయం కావాలి, ఆయన నడిపింపు కావాలి. అది ఎప్పుడు దొరుకుతుందంటే మనం దేవునితో ఎక్కువ సమయాన్ని వెచ్చించినప్పుడు. మీరు వ్యక్తిగత ప్రార్థన చేసుకుంటున్నారు కదా? చేసుకుంటున్నాను పాస్టర్ గారు. దయాకర్ గారు, దేవుని మాటలు వినుకుంటే విశ్వాసం ఉండదు. విశ్వాసం లేని చోట ప్రార్థనకు అవకాశం ఉండదు. ప్రార్థన లేని చోట వెలుగుండదు. వెలుగు లేని చోట చీకటి భర్తీ చేస్తుంది. నేను చెప్తుంది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. అర్థమవుతుంది పాస్టర్ గారు. క్షమించండి పాస్టర్, నేను అర్జెంటుగా వెళ్ళాలి. మీరు మాట్లాడుతూ ఉండండి. సత్య, పాస్టర్ గారికి భోజనం పెట్టు. అది కాదండి, మీరు ఉంటే బాగుంటుంది కదా. పాస్టర్ గారు వచ్చిందే మీకోసం. నాకు తెలుసు, కానీ నాకు కాల్స్ వస్తున్నాయి కదా. నేను పాస్టర్ గారిని తర్వాత కలుస్తాను. సరే, వెళ్ళొస్తాను పాస్టర్ గారు. సరే, నేను కూడా వెళ్తాను. అయ్యో పాస్టర్ గారు, భోంచేసి వెళ్ళండి. లేదు, వేరే హౌసెస్ కూడా విజిట్ చేసేది ఉంది. నేను బయలుదేరుతాను. ఈ సండే అయినా రావడానికి ప్రయత్నించండి. తప్పకుండా. చెప్పు, నువ్వు చెప్పిన పార్టీ వచ్చాడా? అదిగో సార్, అతనే. ఓ, హలో. హలో సార్. సో చెప్పండి, ఆ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది? దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? ఏముండదు సార్, మాకు కస్టమర్స్ చాలామంది ఉన్నారు. మీకు డౌట్ ఉంటే వాళ్ళతో మాట్లాడించమన్నా మాట్లాడిస్తాను. ఇంకా ఇది ఎలా పనిచేస్తుందంటే, మీరు ఎప్పుడైతే ఒక పార్టీ మీ దగ్గరకు వచ్చి ప్రాపర్టీ గురించి మాట్లాడుతుంటారో, అప్పుడు మీరు జ్యూస్లో అయినా డ్రింకులో అయినా
ఈ మందు దానిలో వేసినప్పుడు వాళ్ళు కంప్లీట్గా మీ హ్యాండ్ ఓవర్లోకి వస్తారు. మీరేం చెప్పినా సరే అనే మాట తప్ప వేరే మాట అనలేరు. అప్పుడు మీరు అగ్రిమెంట్స్ మీద ఈజీగా సైన్ చేయించుకోవచ్చు. కానీ ఆ మందు పవర్ దిగాక ఇది మోసమని వాళ్ళు కేసు వేస్తే? సార్, వాళ్ళు తేడాగా ఏం బిహేవ్ చేయరు, నార్మల్గానే ఉంటారు. కానీ వాళ్ళ మైండ్ మాత్రం మీ కంట్రోల్లోకి వెళ్తుంది. మీరు తన బాస్, మీరేం చెప్పినా చెయ్యాలి అన్నట్లుగా వాళ్ళ మైండ్ మారిపోతుంది. కానీ దీనివల్ల సమస్య ఏం రాదు కదా? సమస్య ఏం ఉండదు సార్. అయినా ఇందులో తప్పేముంది సార్? వాళ్ళు ఎలాగో ప్రాపర్టీ కొందామనే వస్తారు. కాకపోతే మధ్యలో లావాదేవీల మధ్య ప్రాబ్లం రాకుండా అన్నీ ఓకే అవ్వడానికి మీరు మందిస్తున్నారు అంతే. అంతేకాదు, వాళ్ళకి ఒక ప్రాపర్టీని ఇప్పిస్తున్నారు. ఇప్పుడు కొన్న అమౌంట్ కన్నా రేపు ఎక్కువ రేట్ పలకొచ్చు కదా. రేపటి నాటికి అది వాళ్ళకే మంచి కదా. ఇప్పుడు డబ్బులు కోల్పోయినా రేపటి రోజు తనకి డబ్బులు సంపాదించుకుంటారు. సరే, ఆలోచించుకొని చెప్పండి. నేనేం మిమ్మల్ని ఫోర్స్ చేయట్లేదు. నాకు రేపటి వరకు ఏదో ఒక విషయం చెప్పండి. ఉంటాను. సార్, ఇందులో నాకు తప్పేం కనిపించట్లేదు. ఒప్పుకోండి సార్. మీరు డబ్బు సంపాదించాలి కదా. కుటుంబం ఉంది. పైగా మేడం ప్రెగ్నెంట్గా ఉన్నారు. అవసరాలు ఉంటాయి కదా. సరే, శ్రీధర్ యుఎస్ వెళ్ళాడు కదా, వాడు వచ్చాక ఒకసారి మాట్లాడుకొని ఓకే చేద్దాం. సార్, మీరేమనుకోనంటే ఒక మాట చెప్తాను. ఏంటది? సార్, మీరు ఆల్రెడీ ఇది పని చేయడం చూశారు, అయినా కొంచెం డౌట్ పడుతున్నారు. అలాంటిది శ్రీధర్ సార్ వచ్చాక అది నమ్ముతాడో నమ్మడో కూడా తెలీదు. ఒక పని చేయండి, మీరు ఒక కస్టమర్కి యూజ్ చేయండి. అది ఎలా పని చేస్తుందో, ప్రాపర్టీని ఎలా అమ్మగలిగారో అవన్నీ శ్రీధర్ సార్కి చెప్పండి. అప్పుడు ఆయన నమ్మే అవకాశం ఉంటుంది. మీరు కేవలం మాట రూపంలో చెప్తే ఆయన ఖచ్చితంగా నమ్మరు, వద్దని చెప్తారు. అవును, ఒకవేళ నేను అది పనిచేసే విధానం చూడకపోయింటే నేను ఖచ్చితంగా నమ్మేవాని కాదు. సరే, నువ్వు అన్నట్టే చేద్దాం. రేపు ఫస్ట్ వచ్చే కస్టమర్కి యూజ్ చేద్దాం. అది ఓకే అయ్యాక శ్రీధర్కి చెప్దాం. మంచి నిర్ణయం సార్. సత్య, వచ్చేసారా? ఫ్రెష్ అయ్యారండి, భోజనం పెడతాను. సరే. ఏమండి, పాస్టర్ గారు చెప్పింది కూడా మీ మంచికే కదా. దేవుడు ఆశీర్వదించేదాకా ఒకలా, ఆశీర్వదించాక ఒకలా ఉంటే ఎలా? మనం ఇంకా ఆశీర్వదించబడలేదు. ఆ ఆశీర్వాదం కోసమే నేను కష్టపడుతున్నాను. చాలా కస్టమర్స్ వస్తున్నారు, అందుకే కదా మీరు బిజీ అయింది. అప్పుడు కంపెనీ బాగా నడుస్తున్నట్టే కదా అర్థం. అయ్యో పిచ్చిదానా, వచ్చిన ప్రతి కస్టమర్ ప్రాపర్టీని కొనడు. మాటలు మాత్రం గంటలు గంటలు మాట్లాడాలి. అయినా కొన్నిసార్లు లాభం ఉండదు. సరే, మనం ప్రార్థన చేద్దాం, వచ్చిన ప్రతి కస్టమర్ ప్రాపర్టీని కొనేలా. దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటది? నాకు తెలిసిన ఒక పర్సన్ ఉన్నాడు. వాడి దగ్గర ఒక డ్రగ్ ఉంది. అది కస్టమర్కి ఇచ్చినప్పుడు మనం ఏం చెప్పినా వాళ్ళు ఓకే అంటారు. అప్పుడు మనం ఈజీగా అగ్రిమెంట్స్ మీద సైన్ చేయించవచ్చు. నాకు తెలియకుండా జరిగిందని వాళ్ళు కేసు వేస్తే? వాళ్ళు సైన్ చేసిన పేపర్స్ మన దగ్గర ఉంటాయి. వాళ్ళు మన ఆఫీస్కి వచ్చింది, మాట్లాడింది అంతా సీసీ ఫుటేజ్లో ఉంటుంది. సో మనకే ప్రాబ్లం ఉండదు. ఇది కరెక్ట్ కాదండి, అస్సలు కరెక్ట్ కాదు. వద్దు, నాకు భయంగా ఉంది. మీకేదైనా జరిగితే నేను, మన బిడ్డ, ఈ కుటుంబం ఏం కావాలి? నువ్వు ఇలా భయపడతావనే నీకు చెప్పొద్దు అనుకున్నాను, కానీ చెప్పడం బాధ్యత కాబట్టి చెప్తున్నాను. నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు. ఏం కాదు, నేను చూసుకుంటాను. మనకు బిడ్డ పుట్టబోతుంది. తను బయటికి వచ్చే లోపు నేను బాగా సంపాదించాలి. తనకే కష్టం రాకుండా చూసుకోవాలి. తనేమడిగినా ఇచ్చే పొజిషన్లో నేను ఉండాలి. అలా ఉండాలంటే నేను ఈ పని చేసి తీరాలి. అయినా ఎక్కువ కాలం చేయను, ఒక 6 months. తర్వాత ఆ డబ్బులతో గోల్డ్ షాప్ ఓపెన్ చేద్దామని అనుకుంటున్నాను. బిడ్డ భవిష్యత్ అంటున్నారు కాబట్టి నేను సరే అంటున్నాను. సార్, నేను ప్రాపర్టీ మొత్తం చూశాను, నాకు బాగా నచ్చింది. కానీ మరీ ఎక్కువ చెప్తున్నారు సార్ అమౌంట్. సార్, ముందు జ్యూస్ తీసుకోండి. పర్లేదు సార్, నో థ్యాంక్ యూ. సార్ ప్లీజ్, మా మర్యాద కాదనకండి. ఓకే, సార్కి జ్యూస్ ఇవ్వు. ఓకే సార్. సార్, మీకు ఇప్పుడు అది ఎక్కువ అమౌంట్లో అనిపించవచ్చు, కానీ రేపు అది డబల్ కాదు, ట్రిపుల్ రేట్ అవుతుంది. ఎందుకంటే ఆ ప్లేస్కి దగ్గరలో ఎయిర్పోర్ట్ రాబోతుంది. ఒక కాలేజ్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఓ, మీరు ఇంకేం ఆలోచించకండి. ఇదిగో ఈ పేపర్స్ మీద సైన్ చేయండి. సరే. సార్, డాక్టర్, తనకి ఎలా ఉంది? ప్రాణాలకేం ప్రమాదం లేదు కదా? తను ఏదో డ్రగ్ తీసుకున్నాడు అనుకుంటాను. శాంపిల్స్ ల్యాబ్కి పంపించాను, ఇంకా రిజల్ట్స్ రాలేవు. డ్రగ్గా? లేదు సార్, తను ఎలాంటి డ్రగ్ తీసుకోలేదు. అది రిపోర్ట్స్ వచ్చాక తెలుస్తుంది.
సార్ మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి, దేని గురించి? సరే, నాకు రేపటిలోగా అమౌంట్ కావాలి, లేదా నేను పోలీస్ వాళ్ళకు చెప్పాల్సి వస్తుంది. లేదు సార్, రేపు మార్నింగ్ వరకు మీ అకౌంట్లో అమౌంట్ ఉంటుంది. అకౌంట్లో వద్దు, నేను ఒక ప్లేస్ చెప్తాను, ఆ ప్లేస్కి క్యాష్ తీసుకురండి. ఓకే సార్, మీరు ఎలా అంటే అలాగే చేద్దాం. సార్, అతనికి మెలకు వచ్చింది, వెళ్ళి చూడండి. ఓ థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు మీకు ఎలా ఉంది? బాగానే ఉంది. అసలు నాకేమైంది? ఏం లేదు సార్, ఫుడ్ పాయిజన్ అయ్యి కళ్ళు తిరిగి పడిపోయారు. కానీ నేను నైట్ నుంచి ఏం తినలేదు. మేబీ నిన్న మధ్యాహ్నం తినింది అనుకుంటాను సార్. ఓ సార్, మీరు ప్రాపర్టీ ఓకే చెప్పారు, కొన్ని పేపర్స్ మీద సైన్ కూడా చేశారు, మీకు గుర్తుంది కదా? అవునా, నేను ఒక 1 వీక్లో అమౌంట్ రెడీ చేసుకుంటాను. సార్, రేపు అడ్వాన్స్ ఇస్తానన్నారు. సరే, మార్నింగ్ నా అడ్రస్కి పర్సన్ని పంపించండి, క్యాష్ ఇస్తాను. నేనే వస్తాను సార్, అడ్రస్ ఇవ్వండి. సరే, థ్యాంక్ యూ సార్. ఏంటండి ఇంత ఆలస్యమైంది? నేనేమైనా రోడ్లు పట్టుకుని తిరిగి వస్తున్నానా? 1,00,000 పనులు ఉంటాయి, అవన్నీ చెప్పాలా? ఛా, వచ్చిన అడ్వాన్స్ ఆ డాక్టర్కే వెళ్ళిపోతుంది. అయినా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవని చెప్పాడు వాడు. మరి వీడికెందుకు అలా జరిగింది? తను నైట్ నుంచి ఏం తినలేదని చెప్పాడు కదా, అందుకే అయి ఉండొచ్చు. లేదు, ఇందులో చాలా రిస్క్ ఉంది. భోజనం పెడతాను రండి. లేదు, నాకు ఆకలిగా లేదు. నువ్వు తిన్నావా? తినేసానండి. సరే, వెళ్ళి పడుకో. ఏమైంది, కోపంగా చిరాకుగా కనిపిస్తున్నారు? ఒక కస్టమర్ ఆ డ్రగ్ తీసుకున్నాక గుండె పట్టుకొని పడిపోయాడు. అవునా? హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ డ్రగ్స్ తీసుకున్నాడని, పోలీస్ కేసు అవుతుందని అన్నాడు. వాడిని కంట్రోల్ చేసేసరికి నాకు తల తిరిగిపోయింది. చూడండి, డబ్బు ఎక్కువ వస్తుందనే దుర్బుద్ధితో నేను ఓకే అన్నాను, కానీ ఇది కరెక్ట్ కాదండి. మీరు బయటికి వెళ్ళినప్పటి నుంచి నాలో ఏదో తెలియని భయం, బాధ కలిగింది. చూడండి, ఇది ఒక మోసమే అవుతుంది. న్యాయంగా బిజినెస్ స్టార్ట్ చేశారు, లాభమో నష్టమో న్యాయంగా పనిచేయండి, దేవుడే ప్రతిఫలం ఇస్తాడు. అన్యాయంగా సంపాదించే డబ్బు గడ్డి పువ్వు లాంటిది, ఎంత తొందరగా వికసిస్తుందో అంతే తొందరగా ఎండిపోతుంది. అన్యాయంగా సంపాదించిన డబ్బు నా బిడ్డకు అవసరం లేదు. మీకు కావాలనుకుంటే మేము ఇంటి నుంచి వెళ్ళిపోతాం. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. ఏం కాదు, నేను చూసుకుంటాను కదా. అన్ని రోజులు ఈ రోజుటిలో అనుకూలంగా ఉండవు. ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతి వాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కారు. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతతోనూ ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకంలో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే మనం నీతిగా నిజాయితీగా ఉందాం. నీతిని కృపను అనుసరించేవాడు జీవమును నీతిని ఘనతను పొందును అని సామెతలు 21:21లో దేవుడు అంటున్నాడు. సార్, నాకు కొంచెం డబ్బులు కావాలి. ఎంత? ఒక 50,000 సార్. అంతా ఎందుకు? ఏం లేదు సార్, మా ఆవిడ ఎప్పటి నుంచో ఒక నెక్లెస్ అడుగుతుంది, అందుకని నేను ఇంకా ఏదో అర్జెంట్ అనుకున్నాను. వెళ్ళిక నుంచి. సార్, మీరు డబ్బులు ఇస్తానంటే నాకు తెలిసిన ఒక కస్టమర్ ఉన్నాడు. తను ఒక మంచి ప్రాపర్టీ కోసం చూస్తున్నాడు. తనని తీసుకొస్తాను. మీలో ఎవరైనా ఒక కస్టమర్ని తీసుకొచ్చి ఆ కస్టమర్ ప్రాపర్టీని కొంటే మీకు కొంచెం షేర్ వస్తుంది కదా, తీసుకురా. ప్రాపర్టీ కొంటే ఏంటి సార్, మనం కొనేలా చేస్తాం కదా. లేదు, ఇప్పటి నుంచి మనం అలా చేయట్లేదు. అదేంటి సార్, నిన్నెలా జరిగిందో మర్చిపోయావా? కానీ అంతా సెట్ చేశారు కదా, సమస్య రాలేదు కదా. సార్, ఇలాంటివి చేసేటప్పుడు ఆ మాత్రం రిస్క్ ఫేస్ చేయాల్సి వస్తుంది సార్. అంత ఈజీగా ఏది రాదు కదా. రాకున్నా పర్లేదు, కానీ నేను మళ్ళీ ఆ పని చేయను.
నువ్వెలా చెయ్యవో నేను చూస్తాను. సార్, కస్టమర్ని తీసుకొచ్చాను. సరే పద. సార్, తనకు జ్యూస్ తీసుకురానా? నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? సార్, ప్రాపర్టీ ఓకే అవ్వాలి, నాకు డబ్బులు కావాలి. నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుస్తుందా? తెలుసు సార్. మీరిప్పుడు అది ఓకే చేయకపోతే మీరు కస్టమర్కి డ్రగ్ ఇచ్చి పేపర్స్ మీద సైన్ చేయించారని నేను శ్రీధర్ సార్కి చెప్తాను. సార్కి మాత్రమే కాదు, పోలీస్ వాళ్ళకు కూడా చెప్తాను. ఒక్కసారి బురదలోకి దిగాక భయపడకూడదు సార్, ధైర్యంగా నిలబడాలి. అయినా ఎక్కువేం వద్దు సార్, ఒక 2-3 అంతే. వెళ్ళండి సార్, నేను జ్యూస్ తీసుకొస్తాను. దయాకర్, ఏమైంది? ఒక 2 months నుంచి ఒక్క కస్టమర్ కూడా రావట్లేదు. మన గురించి ఏదేదో మాట్లాడుతున్నారు. అసలు ఏం జరుగుతుంది? నాకేం తెలీదు. మనం అమ్మిన ప్రాపర్టీస్ ఎక్కువ రేట్స్ ఉన్నాయని, అమౌంట్కి తగ్గ ప్రాపర్టీని చూపించట్లేదని, స్కామ్ అని ఏవేవో న్యూస్లో చెప్తున్నారు. నేను నీతో పాటేగా ఉన్నాను, నాకెలా తెలుస్తుంది? అయినా మనం చెప్పిన రేట్కేగా వాళ్ళు కొంటున్నారు. అప్పుడు ఆర్గ్యూ ఏం చేయట్లేదు, తర్వాత ఇది ఎలా జరిగిందో అన్నట్టు మాట్లాడుతున్నారు. నాకేం అర్థం కావట్లేదు. నేను అడగటం మర్చిపోయాను. కంపెనీ అకౌంట్ నుంచి 50 లక్షలు తీసుకున్నావంట. ఏమైంది? దేని గురించి తీసుకున్నావు? నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. అది దయాకర్, ఏదైనా సమస్య? ఏం లేదు శ్రీధర్, నీతో ఒక విషయం చెప్పాలి. జరిగిందంతా మీ డాడీ శ్రీధర్ అంకుల్కి చెప్పాడు. శ్రీధర్ అంకుల్ మీ డాడీని చాలా అవమానించాడు. తన వాటా కూడా తనకివ్వకుండా పంపించేశాడు. మీ నాన్న తనని మోసం చేశాడని, తన వల్లే కంపెనీ లాస్లోకి వెళ్ళిందని అప్పటినుంచి పగ పెంచుకున్నాడు. మీ డాడీకి ఎక్కడ ఉద్యోగం రాకుండా చేశాడు. లాస్ట్కి నా దగ్గరున్న బంగారం, మీ నాన్నమ్మ దగ్గరున్న బంగారం అంతా అమ్మి చిన్నగా ఒక కంపెనీ స్టార్ట్ చేశాడు. మళ్ళీ ఎలాంటి తప్పుడు త్రోవలోకి వెళ్లకుండా న్యాయంగా ఉన్నాడు. దాని తర్వాత 2 సంవత్సరాలకి మన కంపెనీ ప్రాఫిట్లోకి రావడం స్టార్ట్ అయింది. మరి ఇదంతా చేయించింది ఆ వ్యక్తి అని డాడీ చెప్పలేదా వాళ్ళకు? చెప్పినా వాడు చేసిందంతా మీరు చేసి ఇప్పుడు నా మీద వేస్తున్నారా అని రివర్స్ అయ్యాడంట. శ్రీధర్ అంకుల్ కూడా వాడినే నమ్మాడు, కానీ మీ డాడీని నమ్మలేదు. నేహ, మీ డాడీ ఒకసారి తప్పు చేశాడు, ఒప్పుకుంటాను. కానీ తర్వాత అంతా వాడి భయానికి తప్పక చేశాడు. అందులో నుంచి బయటపడాలని, శ్రీధర్ అంకుల్కి నిజం చెప్పాలని చాలాసార్లు అనుకున్నాడు, కానీ చెప్పలేకపోయాడు.